వెల్కమ్ టు రోజా డైలీ టారోట్. డియర్ వ్యూయర్స్, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? ఏంజల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు ఏదో మీ విషయంలో ఆపాలి అని ట్రై చేస్తున్నారండి, బట్ ఆపడానికి వాళ్ళకి అవకాశమే లేదు. టాక్సిక్ కనెక్షన్ కనిపిస్తుందండి, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్. వాళ్ళు ఏంటి అంటే మీతో కమ్యూనికేట్ ఏ విధంగా అయితే చేశారో పాస్ట్లో, తిరిగి అదే విధంగా సేమ్ రిపీటెడ్ సైకిల్స్ చేద్దామని అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు, తిరిగి మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని మీకు చెప్పాలనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటి అంటే పాస్ట్లో మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలని చెప్పి అనుకున్నారండి. ఎమోషనల్గా చాలా డ్రైన్ చేశారు అండ్ బ్యాక్ స్టాంప్ వేయాలని ట్రై చేశారు, బట్ ఇది కుదరలేదు. సో మళ్ళీ తిరిగి ఇంకో న్యూ బిగినింగ్ చేద్దాము, ఎలాగైనా సరే మీకున్న నేమ్, ఫేమ్ అనేది తలకిందులు చేద్దామని ఆలోచిస్తున్నారంట. బట్ వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదండి, దారి లేదు, క్లియర్గా దారి లేదు, ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు నిలబడతారు. అండ్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ ద్వారా? ప్రజెంట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు అండ్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే చెప్పాలనుకుంటున్నారండి. కాకపోతే పాజిటివ్గా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నట్టు అండ్ మనీ కోసం వెళ్ళినట్టు అవకాశంగా తీసుకొని, సో లైఫ్ పాత్ చూస్ చేసుకున్నాను అన్నట్టుగా మీతో మాట్లాడదాం అని అనుకుంటున్నారండి. అండ్ వాళ్ళ సిచ్యువేషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రజెంట్ వాళ్ళకు వర్క్ అనేది లేదండి, సో మనీ కూడా ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. సో వాళ్ళ ఫ్యామిలీ అనేది ప్రజెంట్ తలకిందులుగా ఉంది, అంటే ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి అంత పాజిటివ్గా లేవు. సో మీతో ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో, మీరు ఉంటే ఏదైనా సపోర్ట్ దొరుకుతుందేమో అని అనుకుంటున్నారు ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి. బట్ ఎమోషనల్గా అయితే కాదండి, జస్ట్ ఫర్ నీడ్. అండ్ ఇది ప్రజెంట్ వాళ్ళ థాట్ అలా ఉందండి, ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నారు. ఏం జరుగుద్ది ఏంజెల్? అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆ పర్సన్ గురించి మీకు డీటెయిల్గా ఆల్రెడీ అన్నీ తెలుసండి. సో మీరు అవకాశం మళ్ళీ ఇవ్వడానికి రెడీగా లేరు. వాళ్ళు ఏంటంటే పాజిటివ్ వైబ్లో కూడా లేరండి, ఓకేనా? అండ్ వాళ్ళ మాట్లాడుతున్నారు కానీ ఎనర్జీ అనేది అంత పాజిటివ్గా లేదు, ఓకేనా? ఈ విషయంలో ఏంజల్స్, మూన్ గాడ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం. ఏంజల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంచెం అలోన్ టైం స్పెండ్ చేయండి. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది, ఓకేనా? అండ్ మీ రిలేషన్షిప్ మీద, పర్సన్ మీద మీకు క్లారిటీ అనేది వస్తుంది. కొంచెం అలోన్ టైం అనేది స్పెండ్ చేయండి అని చెప్తున్నారు. అండ్ డ్రీమ్స్, లుక్ ఎట్ యువర్ డ్రీమ్స్, దే హోల్డ్ ఆల్ ద ఆన్సర్స్ యూ సీక్. మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని హోల్డ్ చేయండి, అవి మీకు అన్ని రకాల క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఇస్తాయి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ట్విన్ ఫ్లేమ్ అండి, మీకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో మీ పనిలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, దానివల్ల ఏంటంటే మీ వైబ్రేషన్ అనేది రేజ్ అవుతుంది. సో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఏవి కూడా మీ దగ్గర రావు. సో సాడ్నెస్, డిప్రెషన్ లాంటిది ఏది ఉండదు, ఓకేనా? మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే డ్రీమ్స్, ఏదైతే కలగన్నారో, ఏ విధంగా ఉండాలని అనుకున్నారో దాని మీద వర్క్ ఆన్ చేయండి. ప్రజెంట్ మిమ్మల్ని మీరు కేర్ చేసే టైం. సో ఇప్పుడు మీరు ఎంత మీ మీద కేర్ చేస్తే అంత ఫాస్ట్గా మీరు మీ ట్విన్ ఫ్లేమ్ని అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి. అండ్ టువర్డ్స్ ట్విన్ ఫ్లేమ్ మీకు పాత్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేయండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని, అలాగే మీ పర్సన్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.